నమస్తే వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ నేను విజయ్ కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చింది బెజవాడను ముంచెత్తింది ఇలాంటి పరిస్థితుల్లో కొంతలో కొంత మేలు అన్నట్లుగా వరద ఊరి మీదకి రాకుండా అడ్డుకుంది రిటైనింగ్ వాల్ అయితే దీనిపైనే ఇప్పుడు రాజకీయం సాగుతుంది రిటైనింగ్ వాల్ మా ఘనతేనని వైసీపీ చెబుతుంటే అందులో మాకు భాగస్వామ్యం ఉందంటుంది టీడీపీ చెప్పాలంటే వరదలోనూ ఏపీ రాజకీయం హాట్గా సాగుతోంది వరద నీటిలో విజయవాడ నానుతోంది 3 దశాబ్దాల తర్వాత నమోదైన భారీ వర్షం ఓవైపు కృష్ణమ్మ ఉగ్రరూపం బుడమేరు పొంగి పొర్లడం లాంటి కారణాలు మరోవైపు రీజన్ ఏదైతేనేం బెజవాడ గజగజలాడుతోంది ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పడుతున్నా ఇప్పటికే ఎదురైన పరిస్థితికి జనం అల్లాడిపోతున్నారు నిత్యావసరాలైన పాలు నీళ్లు ఆహారం దొరక్క అల్లాడిపోతున్నారు ఇదే సమయంలో ప్రభుత్వం పంపుతున్న ఆహార పదార్థాల వాహనాల చుట్టూ పెద్ద ఎత్తున గుమికూడుతున్నారు నీటి కోసం ఆహారం కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే ఎవరూ కంగారు పడాల్సిన పని లేదని చాలినంతగా ఆహార పదార్థాలు సరఫరా చేస్తామని చెబుతోంది కూటమి ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు యాక్చువల్గా అన్ని శాఖలు పనిచేస్తున్నాయి ఈ ఫుడ్ కు సంబంధించి యాక్చువల్గా దాదాపు ఈ రోజు అయితే 6 లక్షల పైగా బ్రేక్ఫాస్ట్ మోర్ దెన్ 6 lakhs వాటర్ సప్లై చేస్తున్నారు నిన్న మొన్న సప్లై చేసిన దానికి దాన్ని ఇంకా పెంచుకుని ముఖ్యమంత్రి గారు చెప్పడం అందువల్ల పక్క జిల్లాలో అయినటువంటి కావచ్చు అటు నెల్లూరు కావచ్చు ఇటు ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా మా మున్సిపల్ కమిషనర్కి ఆదేశించి అక్కడి నుంచి ఒక్కొక్కరిని యాక్చువల్గా 50,000 60,000 ఫుడ్ ప్యాకెట్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే 1 lakh ఈవినింగ్ డిన్నర్ అయితే 1 lakh పంపించమని ఒక్కొక్కరిని అంటే దాదాపు 5 లక్షలు యాక్చువల్గా ఈ రోజు నుంచి అధికంగా పెంచడం జరిగింది ఇదంతా నాణానికి ఓవైపు మాత్రమే వాస్తవానికి విజయవాడ మరింత పెను ప్రమాదం నుంచి బయటపడిందనే చెప్పాలి అందుకు కారణం కృష్ణానదికి నిర్మించిన రిటైనింగ్ వాల్ అవును కొన్నేళ్ల క్రితం కృష్ణానదికి వరద వచ్చిందంటే చాలు బెజవాడలో ప్రజల గుండెలు దడదడలాడేవి ప్రధానంగా వర్షాకాలం బాగా వానలు పడ్డాయంటే 3-4 లక్షల క్యూసెక్కుల మేర నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు వదిలేవారు అప్పుడు నదీ పరివాహక ప్రాంతంలో ఉండే కృష్ణలంక రాణిగారి తోట రామలింగేశ్వర నగర్ కోటినగర్ పోలీస్ కాలనీ రణదీవే నగర్ గౌతమీనగర్ నెహ్రూ నగర్ చలసాని నగర్ గీతానగర్ బాలాజీనగర్ ద్వారకానగర్ భూపేష్ గుప్తా నగర్ భ్రమరాంబాపురం తారక రామానగర్ చాలా వరకు నీట మునిగిపోయేవి వేలాది మంది నిరాశ్రయులయ్యేవారు వరద మొదలైందంటే చాలు ప్రతి ఏటా సుమారు 80,000 మంది పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాల్సి వచ్చేది ప్రతి ఏటా ఇది జరిగే వ్యవహారమే కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది రిటైనింగ్ వాల్ పుణ్యమాని ఆ పరిస్థితి లేదు విజయవాడలో ఇతర ప్రాంతాలు మునిగినా కృష్ణమ్మ వరద తాకిడికి పరివాహక ప్రాంతాలుగా ఉన్నవేవీ కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా ఉండిపోయాయి పైగా గతంలో 3 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఇబ్బంది పడిన ప్రజలు ఇప్పుడు దాదాపుగా 10 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నా నిశ్చింతగా ఉన్నారంటే రిటైనింగ్ వాలే కారణమని చెప్పక తప్పదు విజయవాడ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న ఈ కృష్ణా రిటైనింగ్ వాల్ పైనే ఇప్పుడు రాజకీయం నడుస్తోంది ప్రజలకు ఎంతో మేలు చేసిన ఈ వాల్ తమ పాలనలో కట్టిందేనని చెబుతున్నారు వైసీపీ నేతలు మాజీ సీఎం జగన్ ముందుచూపు వల్లే ఇప్పుడు ప్రజలు నిశ్చింతగా ఉన్నారని చెబుతున్నారు తాజాగా వైసీపీ అధినేత జగన్ పర్యటనలోనూ ప్రజలు పెద్ద ఎత్తున ఇదే అంశాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు ఇదే అంశంపై టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు రిటైనింగ్ వాల్ ఘనత పూర్తిగా వైసీపీది కాదని అంటున్నారు చంద్రబాబు హయాంలోనే గోడ నిర్మాణానికి పెద్ద ఎత్తున కృషి చేశారని ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇటు వైసీపీ అటు టీడీపీ నేతల పోటాపోటీ పోస్టులతో ఇంత వరదలోనూ రాజకీయం పెద్ద ఎత్తున సాగుతోంది
ఎవరికి వారు కృష్ణా రిటైనింగ్ వాల్ క్రెడిట్ మాదంటే మాదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు రిటైనింగ్ వాల్ నిర్మాణ విషయంలో ఎప్పుడు ఏం జరిగిందో ఓసారి చూద్దాం. కృష్ణలంక రిటైనింగ్ వాల్ను 12 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా తట్టుకునే సామర్థ్యంతో నిర్మించారు. 3.44 కిలోమీటర్ల పొడవున ప్రకాశం బ్యారేజ్ కింద బెజవాడలోని 6 డివిజన్లకు రక్షణగా ఈ ప్రహరీ గోడ నిర్మించారు. ఇందుకోసం 474 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. వాస్తవానికి రిటైనింగ్ వాల్ పనులు 3 ఫేజ్లలో సాగాయి. ఫేజ్ 1 నిర్మాణ పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2009లో ప్రారంభించారు. వైఎస్ హఠాన్ మరణం తర్వాత పనులు నత్తనడకన సాగాయి. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడం, 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. అయినా పనులు మెల్లగా ముందుకెళ్లాయి. దీంతో 2019 వరకు మొదటి ఫేజ్ కూడా పూర్తి కాలేదు. ఆ తర్వాతి కాలంలో 2019లో వైసీపీ సర్కార్ ఏర్పాటైంది. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత వరదలొచ్చిన సమయంలో పార్టీ నేతలు రిటైనింగ్ వాల్పై సీఎంకు విన్నవించారు. అదే సమయంలో టీడీపీ నేతలు కృష్ణా రిటైనింగ్ వాల్పై ఆందోళన నిర్వహించారు. నాటి ప్రభుత్వం కూడా ఆలోచించి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించింది. అప్పటికే పెండింగ్లో ఉన్న ఫేజ్ 1 పనులతో పాటు 2, 3 నిర్మాణ దశలను పూర్తి చేసింది అప్పటి జగన్ సర్కార్. మొత్తంగా కృష్ణా రిటైనింగ్ వాల్ క్రెడిట్ విషయంలో టీడీపీ, వైసీపీ నేతలు ఎవరేం చెప్పినా చరిత్ర అంతా ప్రజలకు తెలుసన్న వాదన వినిపిస్తోంది. ఏదేమైనా ప్రజలకు పెనుముప్పు తప్పింది అంటే కృష్ణా రిటైనింగ్ వాలేనని అంతా చెప్పుకుంటున్నారు. ఇది వాటి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.